నమస్తే అండి, నేను మీ యశ్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేద్దామండి. చాలా మందికి ఉండ కామన్ సమస్య అండి ఇది. మనము షోల్డర్స్ని ఇలా హంచ్ అయిపోయి నెక్ దగ్గర బంప్ వస్తుందండి. అంటే మనం కూర్చునే పోస్చర్ బట్టో, లేదా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని నిద్రపుంచడానికి వాళ్ళు ముందుకి వెనక్కి చేసి కూడా వెన్నుముక్క అన్నది హంచ్ అవుతుంది. నేను చూపిస్తానండి, చూడండి. ఒక వైపున తిరిగి పోస్చర్ ఇలా అయిపోతుందండి. ఇక్కడ నెక్ నుంచి అయినా అవ్వచ్చు, లేదా వెన్నుముక్క ఈ భాగం అప్పర్ బ్యాక్ నుంచి అయినా మనకి ఆ హంచ్ అన్నది వస్తుంది. ఈ హంచ్ ఉన్న వాళ్ళకి పోస్చర్ కరెక్ట్ చేయటానికి ఇవాళ మన సాధన అయితే చేద్దాం. చాలా బేసిక్ స్ట్రెచెస్ ఉంటాయని, ఎక్కువగా నెక్ రీజియన్ మీద మనం వర్క్ చేయటం వల్ల ఈ నెక్ దగ్గర ఉన్న బంప్ని తగ్గించి పోస్చర్ అన్నది చాలా బాగా ఉంటుంది. కాబట్టి ముందుగా మన సాధన స్టార్ట్ చేసే ముందు ప్రాణాయామతో స్టార్ట్ చేద్దాం. ఇవాళ మనం చేయబోయే ప్రాణాయామ పేరు ఉజ్జయ్ బ్రీతింగ్ అండి. ఈ ఉజ్జయ్ బ్రీతింగ్ లోనే పేర్లోనే ఉందండి, ఉజ్జయ్ అంటే విక్టోరియస్. కాబట్టి ఈ ప్రాణాయామాలో మనము మన థ్రోట్ని కాంట్రాక్ట్ చేసి చేయటం వల్ల థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి రివర్స్ చేయొచ్చు. హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిషియల్ అండి. ఈ ప్రాణాయామ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనము ఇలా సుఖాసనాలో క్రాస్ లెగ్ పొజిషన్లో పామ్స్ని ఓపెన్ చేసి వెన్నుముక్క స్ట్రైట్గానే ఉంటుందండి. కాకపోతే మనము ఎరెట్గా ఉంచాలి. మనం కాన్షియస్గా ఉండి దాన్ని ఎరెట్ చేయాలి. శ్వాసని తీసుకుంటూ డీప్గా కంప్లీట్గా లంగ్స్ని ఎంప్టీ చేయాలి. ఇప్పుడు గ్లాటిస్ని కాంట్రాక్ట్ చేసిన ఏరియా నుంచి శ్వాసని తీసుకోవటం వదలటం చేయాలి. ఇక్కడ మనకి వాటర్ సముద్ర తీరంలో ఉంటే అలల చప్పుడు ఎలా వస్తుందో అలా మనకి సౌండ్ రావచ్చు, లేదా నిద్రపోతుంటే మనకి గురకలు వస్తాయి కదండి, అలా కూడా సౌండ్ రావచ్చు. కొంతమందికి శ్వాస వదిలేటప్పుడు మాత్రమే సౌండ్ వస్తుంది. ఏం టెన్షన్ పడకండి, మెల్లమెల్లగా ట్రై చేస్తే శ్వాస తీసుకుంటున్నప్పుడు కూడా సౌండ్ వస్తుంది. ముందుగా చూద్దాము, నేను ఎలా చేస్తున్నానో చూడండి, తర్వాత చూద్దాము. చూసారు కదండి, ప్రాణాయామ ఎలా చేయాలో చూపించాను. సౌండ్ ఇనిషియల్గా రాకపోయినా గ్లాటిస్ని కాంట్రాక్ట్ చేస్తూ శ్వాసని తీసుకోవటం వదలటం ట్రై చేయండి. తర్వాత మీరే మాస్టరేట్ చేస్తారు. ఈ ప్రాణాయామాన్ని కలిసి మనం కొన్ని క్షణాలు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ, మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు రెండు చేతుల్ని
కప్ షేప్లో పెడుతూ కళ్ళ పైన పెట్టి డార్క్నెస్ని ఫీల్ అవుతూ మెల్లమెల్లగా కళ్ళని ఈ చేతులను చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో తెరవండి. ఇదండి ఉజ్జాయి బ్రీతింగ్. మనము మన నెక్ని మన పోస్చర్ సరి చేయడానికి ఆసన సాధన అయితే మొదలు పెట్టేద్దాము. ముందుగా నెక్ మూమెంట్స్తో స్టార్ట్ చేద్దాం. శ్వాసని తీసుకుంటూ మీ చిన్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదులుతూ డౌన్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చిన్న, శ్వాసని తీసుకుంటూ చిన్ డౌన్. ఇక్కడ నెక్ని ముందుకి తీసుకొచ్చి పెట్టద్దని అక్కడే కింద ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. నెక్ ఇంకా మన స్పైన్ ఒకటే లైన్లో ఉంచి మనము ఈ మూమెంట్ని చేస్తాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్. ఇప్పుడు 2 చేతుల్ని ఇంటర్లాక్ చేస్తూ వెనకాల ప్లేస్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ చేతులని సైడ్కి స్ట్రెచ్ అయ్యేలాగా ఉంచండి. హ్యాండ్స్ని మనము ముందు వైపున పుష్ చేస్తాము, తలని మాత్రం వెనకాల వైపున పుష్ చేస్తాం. అంటే ఇక్కడ హ్యాండ్స్ని ముందుకి పుష్ చేస్తున్నాను, హెడ్ని వెనక్కి పుష్ చేస్తున్నాను. ఇలా మనం కొన్నిసార్లు చేస్తే మీరు ఇక్కడ స్ట్రెచ్ని చాలా బాగా ఫీల్ అవుతారని నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. మీరు హ్యాండ్స్ని అలాగే హెడ్ని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీతో పుష్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువగా హ్యాండ్స్ని పుష్ చేయడం, హెడ్ని తక్కువ చేయడం ఇలా కాకుండా రెండింటిని ఈక్వల్గా ఆపోజిట్ డైరెక్షన్లో పుష్ చేయండి. ఇలా మనం 5 to 6 times చేయగానే మనకి చాలా మంచి నెక్ దగ్గర స్ట్రెచ్ అయితే ఫీల్ అవుతాం. దానివల్ల మనకి నెక్ దగ్గర ఉన్న బంప్ని అలాగే వెన్నుముక్కని పోస్చర్ని కరెక్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాక్టీస్ని మీరు తప్పకుండా ప్రతిరోజు చేయండి. తర్వాత మనము టేబుల్ పోస్చర్లోకి వస్తామండి. నేను ఒక వైపున తిరుగుతున్నాను. మనము టేబుల్ పోస్చర్లోకి వచ్చే ముందు చూడండి, వ్రిస్ట్ ఇంకా చేతి ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. అలాగే మోకాలు హిప్ అన్నది ఒకటే లైన్లో ఉండాలి. మనము ఈ పోస్చర్లో చేయట్లేదండి, అలా కాకుండా మనము ఇలా కూడా చేయట్లేదు. ఈక్వల్గా మనము డిస్టెన్స్ని అయితే పెడతాము. అలాగే కాళ్ళల్లో కొంచెం గ్యాప్ని క్రియేట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ వెన్నుముక్కని కిందకి పుష్ చేయండి. చిన్న శ్వాసని వదులుతూ చేతులని బెండ్ చేయకుండానే వెన్నుముక్కని పైకి అలాగే చిన్ని చెస్ట్ దగ్గరికి తేండి. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి మెల్లగా వజ్రాసనాలో రిలాక్స్ అవ్వండి. మెల్లగా వజ్రాసన నుంచి సుఖాసనాలో రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి మార్జరీ బ్రిథిలాసన. ఈ ఆసన వల్ల వెన్నుముక్కలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, అలాగే
పోస్చర్ ని కరెక్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా నెక్ స్ట్రెచెస్ ని, అలాగే నేను చూపించిన నెక్ తో మనం ఏం చేయొచ్చు, అలాగే మార్జరీ బితిలాసనాన్ని తప్పకుండా యాడ్ చేయండి. ఇవాళ మనము పోస్చర్ కరెక్ట్ చేయడానికి ఎటువంటి యోగా సాధన చేయొచ్చో మనము చేస్తున్నాము. ముఖ్యంగా మనము పోస్చర్ రాంగ్ ఉంటే ఏమవుతుంది యష్మిత, మహా అంటే కొంచెం ఇలా కనిపిస్తున్నాము అని అనుకుంటారండి. ఇలా మనం ఎక్కువగా పోస్చర్ ఇలా ఉండటం వల్ల ప్రెషర్ అన్నది ఎక్కువగా బ్యాక్ మీద పడి వెన్నుముక్క రిలేటెడ్ ఇష్యూస్ చాలా వస్తాయి. స్లిప్ డిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, స్లిప్ మనకి బల్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే మనకి హెల్త్ ఇష్యూస్ అన్నవి ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఈ పోస్చర్ని కరెక్ట్ చేయటం చాలా అవసరమండి. అలాగే చాలా ఈజీ కూడా, మన బాడీకి అలవాటు చేయాలే తప్ప ఏదైనా అడాప్ట్ చేసుకుంటుందండి. మనం ఎక్కువగా మూమెంట్స్ ప్రతిరోజు చేయటం వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరిగి పోస్చర్ కూడా తొందరగా కరెక్ట్ అయిపోతుంది. కాబట్టి మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భుజంగాసన. ఈ ఆసనాలో మనము ఎలా చేయాలో చూసేద్దాము, తర్వాత కలిసి చేద్దామండి. ఈ ఆసన చేయటానికి ముందుగా నా పొట్ట వైపున పడుకుంటున్నాను, చూడండి. ముందుగా ఇలా మన పొట్ట వైపున పడుకోవాలండి. పడుకున్న తర్వాత చూడండి, 2 చేతులని ఎగ్జాక్ట్ గా భుజాల కింద ప్లేస్ చేయండి. అలాగే 2 కాళ్ళని దూరంగా కాకుండా దగ్గరగా ఉంచండి. మోచేతులని కూడా శరీరానికి దగ్గరగా ఉంచండి. శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని నాభి వరకు పైకి ఎత్తండి. మెల్లగా శ్వాసని వదులుతూ శరీరాన్ని కింద డ్రాప్ చేయండి. ఇక్కడ మనము నెక్స్ట్ నేను ఎలా చేస్తున్నానో చూడండి. శ్వాసని తీసుకుంటూ పై భాగాన్ని నాభి వరకు పైకెత్తి షోల్డర్స్ ని రోల్ బ్యాక్ చేసి నెక్ ని పైకి లిఫ్ట్ చేయండి. మెల్లగా డౌన్. చూసారు కదండి, భుజంగాసనాలో మనము హెడ్ ని పైకి లిఫ్ట్ చేస్తున్నాము. దానివల్ల మనకి నెక్ దగ్గర ఉన్న బంప్ అన్నది చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. శ్వాసని తీసుకుంటున్నప్పుడు మాత్రమే పై భాగాన్ని పైకి ఎత్తండి. దానివల్ల మనకి తొందరగా లాభాలు అయితే వస్తాయి. కలిసి చేద్దామండి, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. ఇప్పుడు మెల్లగా ఎడమ చేతిని ఎడమ భుజాన్ని అలైన్ చేస్తూ హ్యాండ్ ని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత చూడండి, లెగ్స్ ని రిలాక్స్ చేస్తూ మనము కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళని నేను ఎడమ వైపున పెడుతున్నాను. అలాగే కుడి చేతిని కూడా మనము శ్వాస తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేస్తూ కుదిరితే ఇంటర్లాక్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని కూడా పైకెత్తి కుదిరితే చూడండి, కొంచెంగా హ్యాండ్ని బెండ్ చేసి స్ట్రెచ్ చేయండి. అలాగే హెడ్ని పైకి లిఫ్ట్ చేయొచ్చు, లేదా కింద డ్రాప్ చేస్తూ మనము ఈ పోస్చర్లో ఉంటాం. మళ్ళీ మెల్లగా హ్యాండ్ని రిలీజ్ చేస్తూ మెల్లగా కాళ్ళని కూడా రిలాక్స్ చేస్తాం. ఈ మూమెంట్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము 2 చేతుల్ని సెంటర్కి తీసుకొచ్చి చూడండి, పై భాగాన్ని మనము ముందుగా మెల్లమెల్లగా హ్యాండ్ సపోర్ట్ తీసుకొని లిఫ్ట్ అవుతూ సీట్ని వెనక్కి తీసుకెళ్ళి శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ మళ్ళీ టేబుల్ పోస్చర్లోకి వస్తామని. వచ్చిన తర్వాత మనము మెల్లగా హ్యాండ్స్ని స్ట్రెచ్ చేస్తూ ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు ఛాతీని కింద ఆనించండి. దీనివల్ల కూడా మీరు చూసే ఉంటారు, షోల్డర్స్ దగ్గర, నెక్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు ఛాతీని కిందికి. మెల్లగా హ్యాండ్స్ని సెంటర్కి తీసుకొచ్చి ఇప్పుడు మనము చేయబోయే స్ట్రెచ్ మనకి షోల్డర్కి, నెక్కి చాలా బెనిఫిషియల్ అండి. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి ఎత్తండి. శ్వాసని వదులుతూ కుడి భుజాన్ని కింద ఆనిస్తూ హెడ్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ చేతిని ముందుకి స్ట్రెచ్ చేయొచ్చు. స్ట్రెచ్ చేస్తూ పైన వైపున లేదా ముందుకి ఫేస్ చేస్తూ చూడండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ శ్వాసని వదులుతూ ఎడమ భుజాన్ని కింద ఆనిస్తూ కుడి చేతిని ముందుకి స్ట్రెచ్. దీనివల్ల చాలా మంచి ట్విస్ట్ అవుతుందండి. అలాగే అప్పర్ బాడీ పైన, అంటే అప్పర్ షోల్డర్ పైన, నెక్ పైన చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనము కలిసి ఈ మూమెంట్ని కొన్నిసార్లు అయితే చూద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మనము శిశు ఆసనాలు రెస్ట్ చేయొచ్చు. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలు కూర్చోండి. 2 చేతుల్ని వెనకాల ప్లేస్ చేయాలండి. చూడండి, చేతి వేళ్ళు నా వైపే ఫేస్ చేస్తున్నాయి. నేను ఈ పొజిషన్లో పెట్టలేదు. ఇలా పెడితే వ్రిస్ట్ అన్నది డ్యామేజ్ అవుతుంది, కాబట్టి ఈ పొజిషన్లో ఉంచండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మీ సీటుని మాత్రమే పైకి ఎత్తండి. శ్వాసని వదులుతూ సీట్ని డౌన్. చూడండి, ఇది కష్టంగా ఉందనుకోండి, హ్యాండ్స్ని ఇంకొంచెం క్లోజ్గా కూడా పెట్టొచ్చు. మెల్లగా శ్వాసని తీసుకుంటూ సీటుని పైకి, శ్వాసని వదులుతూ డౌన్. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. మెల్లగా ఇప్పుడు మనము మోకాళ్ళ పైకి రావచ్చు. వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ చూడండి, హ్యాండ్స్ని అప్ చేయండి. అప్ చేయటం వల్ల ఇక్కడ షోల్డర్ అన్నది ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత కాళ్ళని హోల్డ్ చేయండి. ఈసారి వేరే చేతిని కూడా శ్వాసని తీసుకుంటూ లిఫ్ట్ చేసి కాళ్ళని హోల్డ్ చేసి సీటుని ముందుకి పుష్ చేసి
నెక్ ని రిలాక్స్. మెల్లగా వజ్రాసనాలో రెస్ట్ చేస్తూ కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత చూడండి, మోచేతులని మాత్రమే కింద డ్రాప్ చేసి ఛాతీని పైకి లిఫ్ట్ చేసి నెక్ ని రిలాక్స్. శ్వాసని వదులుతూ రిలాక్స్ అవ్వండి. శ్వాసని తీసుకుంటూ ఛాతీని పైకి, నెక్ ని రిలాక్స్ గా ఉంచండి. ఇంకొకసారి చేద్దామండి ఈ మూమెంట్ ని. మెల్లగా మనము సిట్టింగ్ పోస్చర్ లోకి రావచ్చు. చాలా వరకు మనము బ్యాక్ బెండింగ్ అంటే మనం బ్యాక్ ఆర్చింగ్ ఆసనాలని ఎక్కువగా చేసాం కాబట్టి ట్విస్టింగ్ తప్పకుండా చేయాలండి. కాబట్టి హ్యాండ్స్ ని మనము ఈ పోస్చర్ లో ఉంచుతూ కాళ్ళని మనము ఈ పొజిషన్ లో పెడతాం. అంటే మనం మోకాలు పైకి పాయింట్ చేసేలాగా ఉంచామని. శ్వాసని తీసుకుంటూ రెండు మోకాలని కుడి వైపున అలాగే ఎడమ వైపున చూడండి. మళ్ళీ స్లోగా సెంటర్కి వచ్చేసి శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు మోకాలని ఎడమ వైపున అలాగే కుడి వైపున చూడండి. ఈ మూమెంట్ ని చేద్దామండి. మెల్లగా హ్యాండ్స్ ని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి ఇవాళ మనం చేసాము యోగా సీక్వెన్స్ ని. మన నెక్ బంప్ ఉన్నా, మన పోస్చర్ రాంగ్ గా ఉన్నా దాన్ని కరెక్ట్ చేయడానికి ఎలాంటి ఆసనాలు చేయాలో ఇవాళ చూసేసాం. ముఖ్యంగా ఉష్ట్రాసన మనం చేసాము, మత్స్యాసన, అలాగే పడుకొని హ్యాండ్స్ ని వెనక్కి తీసుకెళ్లి సాగదీయటం, అలాంటివి చేయటం వల్ల మన షోల్డర్ దగ్గర ఉన్న స్టిఫ్నెస్ ని అలాగే నెక్ దగ్గర ఉన్న దాన్ని ఎక్కువ వరకు తగ్గించవచ్చండి. కాబట్టి తప్పకుండా ఈ సీక్వెన్స్ ని మీరు ప్రతిరోజు చేయండి. మీకు ఆ పోస్చర్ కరెక్షన్ అయిపోతుంది. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా కూడా నెక్ పెయిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి. మీరు ఇన్స్టెంట్ గా రిలీఫ్ చూడాలనుకుంటే శ్వాసని తీసుకుంటూ చిన్ని స్ట్రైట్ గా ఉంచండి. శ్వాసని వదిలేటప్పుడు నోటి ద్వారా వదలండి, అలాగే చిన్ని పైకి లిఫ్ట్ చేయండి. మళ్ళీ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదులుతూ చిన్ని చెస్ట్. ఇక్కడ సెంటర్ లో మనము నెక్ ని స్ట్రైట్ గా ఉంచుతున్నాము, శ్వాసని తీసుకుంటున్నాము. శ్వాసని వదిలేటప్పుడు చిన్ని పైకి లిఫ్ట్ చేస్తూ నోటి ద్వారా శ్వాసని వదులుతున్నాము. అలా చేయటం వల్ల ఇన్స్టెంట్ గా పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.